హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. పార్ట్నర్ సిట్యుయేషన్స్ అలానే పార్ట్నర్ ఎమోషన్స్ ఫీలింగ్స్. అంటే పార్ట్నర్ సిట్యుయేషన్స్ బట్టి పార్ట్నర్ మీ గురించి ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ చూపిస్తున్నారు, అలానే పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా, మీతో మాట్లాడాలనుకుంటున్నారా, అలానే మీట్ అవ్వబోతున్నారా, వీటికి సంబంధించి ఈ రీడింగ్ అన్నది ఉండబోతుందండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్స్ రీడింగ్ అండి. ఇది పాస్ట్ లైఫ్ ఎలా ఉంది, ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది, ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉండబోతుంది, వీటికి సంబంధించి మొదటి ఎనర్జీస్ కార్డ్లో పాస్ట్లో అయితే రిగ్రెట్ ఫీల్ అన్నది ఉన్నదండి. డిప్రెషన్ స్టేట్లో ఉండేవారు. అంటే మిమ్మల్ని బాధ పెట్టి దూరం అయ్యి ఏ రిలేషన్లోకి వెళ్ళి మళ్ళీ ఆ రిలేషన్ వల్ల మోసపోవడం జరిగింది. ప్రజెంట్ కూడా ఇక్కడ సమస్యలను ఎదుర్కొంటున్నారండి. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం వల్ల ఒకరు బాధపడవచ్చు, ఒకరు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయ్యో కనిపిస్తున్నాయి. అసలు పాస్ట్లో అయితే మీ పార్ట్నరు మోసం చేశారని వారు ఒప్పుకుంటున్నారు. వారి మనసు తప్పు చేసిందని వారికి తెలుసు, కానీ వారు తీసుకున్న నిర్ణయం వారి లైఫ్ గురించండి. కానీ వారు చేసింది తప్పు అని వారు అర్థం చేసుకోవడం, రిగ్రెట్ ఫీల్ అవ్వడం, మీ గురించి ఆలోచించి మీకు చెప్పిన మాటలకి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మాటలకి ఒక గిల్టీ ఫీల్ అవడం అయితే జరిగింది. కొన్ని రోజులు మీ పార్ట్నర్ డిప్రెషన్లో ఉండేవారండి. అంటే వేరే వారితో రిలేషన్ ఉన్నా సరే వారితో హ్యాపీగా ఉండలేకపోయేవారు. మనసులో మీ గురించి రిగ్రెట్ ఫీల్ అయ్యేవారు, బాధపడేవారు. కానీ వారి లైఫ్ గురించేనండి ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ వారు తీసుకున్న నిర్ణయానికి వారి లైఫే ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందని, వారు చేసిన తప్పే వారు ఇబ్బందులు పడుతున్నారని వారికి అర్థమైంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో వారి వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏవో సమస్యలు అంటే గొడవలు కనిపిస్తున్నాయండి, విభేదాలు, విడిపోవడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ వారితో. అలానే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వారికి అయితే అంటే మీకు మీ పార్ట్నర్ కాంటాక్ట్లో రాబోతున్నారు. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఒక రిలేషన్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వారి జీవితంలో దూరం చేసుకున్న వారితో కాంటాక్ట్ అవ్వబోతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎనర్జీస్లో అయితే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ వారితో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అండ్ జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే మీ పార్ట్నర్ తీసుకునే నిర్ణయం ఒక న్యూ బిగినింగ్ లైఫ్ ఉండాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరినైతే బాధ పెట్టారో, ఏడిపించారో వారితోనే న్యూ లైఫ్. అంటే మీ పార్ట్నర్ మీకు ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారండి. ఆ ప్రపోజల్ కూడా మీకు హ్యాపీనెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని ఏడిపించిన వారే త్వరలో మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని నవ్వించాలని అనుకుంటున్నారు. ఇక్కడ వారు చేసిన తప్పులు వారు తెలుసుకోవడం అండ్ ఎవరు రైట్ పర్సనో వారికి అర్థం అవడం, మళ్ళీ ఎవరితో లైఫ్ బిగినింగ్ చేయాలని అనుకోవడం, వారికి ఒక క్లారిటీ రావడం అయితే జరిగిందండి, జరగబోతుంది కూడా. ఇక్కడ మీ పార్ట్నర్ పాస్ట్లో మిమ్మల్ని ఏడిపించవచ్చు, ఫ్యూచర్లో మీకు ప్రపోజల్ ఇవ్వాలని మీ లైఫ్లోకి రాబోతున్నారు. ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వారు ఎవరైనా కావచ్చండి, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఏ ఇతర రిలేషన్ అయినా కావచ్చు. కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ వారితో మనస్పర్ధలు రావడం అయితే జరిగింది. వారితో విడిపోతున్నట్టే ఈ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. ఇక్కడ మీ మీ మీద ఉన్న అపోహలు కానీ, అబద్ధాలు కానీ, మనస్పర్ధలు కానీ అవన్నీ మీ పార్ట్నర్ మైండ్లో నుండి రిమూవ్ అయిపోతున్నాయండి. అంటే మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు, మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు కాబట్టి మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఈ కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చేది కూడా మీకు ప్రపోజల్ ఇవ్వడానికి అండ్ సారీ చెప్పడానికి, అలానే లవ్ ప్రపోజల్ ఇవ్వడానికి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్స్ బట్టి వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే మీ మీద ఎలా చూపిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వీటికి సంబంధించి
ఈ ఎనర్జీస్ కార్డ్ అండి. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్లో అసలు మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, కొంచెం కోపం ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళు చేసే పని మీద అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. చేసేది చిన్న పని అయినా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మనసులో మీ గురించి బాధపడుతున్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచించడం వల్ల ఎక్కువ చిరాకు కూడా కనిపిస్తుందండి వారికి. దీనికి కారణం మీ గురించి వారు చాలా ఎమోషనల్ అవ్వడం వల్ల, అంటే మీకోసం 24/7 ఆలోచిస్తూ స్లీప్లెస్ నైట్స్ ఉంటున్నాయండి మీ పార్ట్నర్కి. ఒక వరి ఫీల్ ఉండడం వల్ల వారు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఈ సిచ్యువేషన్స్ కారణం మీరే. మీ గురించే ఆలోచిస్తున్నారు. వారికి స్లీప్లెస్ నైట్స్ ఉంటున్నాయి. మనసులో ఏదో తెలియని భయం మీ పార్ట్నర్లో ఉంటుంది. మీ గురించి అంత బాధపడుతున్నారు. మీరంటే అంత ఇష్టం చూపిస్తున్నారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ అయితే ఒంటరిగా కూర్చుని మీ విషయంలో చేసిన దానికి మంచా చెడ్డా అన్న ఆలోచన వారిలో ఉందండి. ప్రతిదీ తెలుసుకుంటున్నారు. పాస్ట్లో మీతో ఏం మాట్లాడారు, మిమ్మల్ని ఎలా హర్ట్ చేశారు, మీ మీద ఎలా ప్రేమ చూపించారు, ఇవన్నీ కొంచెం రిపీట్ చేసుకుంటున్నారండి మైండ్లో. ఆ సిచ్యువేషన్ బట్టి మీ మీద ఎమోషన్ ఫీలింగ్ ఎలా ఉన్నాయి అంటే, మీ పార్ట్నర్ చాలా డిప్రెస్ అవుతున్నారు. అంటే రిగ్రెట్ ఫీల్ అనేది వచ్చిందండి. గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మీతో చెప్పిన మాటలు మీరు నమ్మడం వల్ల వారిని ఎక్కువ ప్రేమించారు. ఎప్పుడైతే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీకు దూరమయ్యారో ఇప్పుడు వారు బాధపడుతున్నారు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా పట్టించుకోలేదని వారు ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. పార్ట్నర్కి అయితే క్లారిటీ రావడం అయితే జరిగిందండి. ఎవరు ఎలాంటి వారు, ఎవరి మాటలు నమ్మి మిమ్మల్ని దూరం చేసుకున్నారు, ఇలాంటిది దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్. పాస్ట్లో అయితే మీ మీద ఇంట్రెస్ట్ చూపించేవారు కాదండి. మీరే చెడ్డ అనుకుని ఫీల్ అయ్యేవారు. కానీ ప్రజెంట్ అయితే ఎవరి మాటలు నమ్మారో వారి మీదే బ్యాడ్ ఇంప్రెషన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీ పార్ట్నర్కి క్లారిటీ రావడం అయితే జరిగింది. మీ పార్ట్నర్ మిమ్మల్ని అబద్ధం చేసుకున్నారని, అది నిజం కాదని మీ పార్ట్నర్ తెలుసుకున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్కి మీ మీద ఇష్టం అనేది చూపిస్తున్నారండి. సోల్ఫుల్లీ లవ్ అండ్ సోల్ లెవెల్లో అటాచ్ అయి ఉన్నారు. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ రినన్ కావాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. వెయిట్ చేస్తున్నారండి మీ లైఫ్లోకి తిరిగి రావాలని. ఇప్పటి వరకు మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచారని వారు ఫీల్ అవుతున్నారు. సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు మీ ప్రేమ మీ పార్ట్నర్ని కంట్రోల్ చేస్తుంది. జరిగే సిచ్యువేషన్ ఏంటంటే, మీ పార్ట్నర్ మీకు వాల్యూ ఇవ్వబోతున్నారండి. రెస్పెక్ట్ ఇస్తున్నారు. మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కబోతుంది. టోటల్గా ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి ఏమి సూచిస్తున్నాయంటే, అసలు పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చి ఏమీ బాగాలేదండి. కోపంగా కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళు చేసే పని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే వారికి స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. దానివల్ల వర్క్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. మనసులో వరి ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. ఒంటరిగా కూర్చుని మీ విషయంలో మంచి చెడ్డ అన్నది ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అబద్ధం చేసుకున్నారని, ఇతరుల మాటల వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారని, మిమ్మల్ని బాధ పెట్టారు. ఇప్పుడు వారు బాధపడుతున్నారు. అంటే మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇప్పుడు వారికి అర్థమవుతున్నాయి. అండ్ క్లారిటీ రావడం ఏంటంటే, గతంలో మీరు మంచివారు కాదు వారి దృష్టిలో. ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే నమ్మారో వారి మంచివారు కాదని ఇప్పటికి వారికి క్లారిటీ రావడం అయితే జరిగింది. మీ పార్ట్నరు ఎవరిని నమ్మారో, వారు ఫ్యామిలీ అయి కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు, మరి ఇతర రిలేషన్ కావచ్చు. ప్రజెంట్ అయితే ఎవరితో ఉన్నారో వారైతే నచ్చడం లేదండి. అందుకే మీ పార్ట్నర్కి క్లారిటీ రావడం జరిగింది. మీ మీద ఎక్కువ ప్రేమను పెంచుకుంటున్నారు. రీనన్ కావాలని కోరుకుంటున్నారు. మీ గురించి కూడా బాధపడుతున్నారండి. మీరు వారి గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లో వెళ్ళడానికి కారణం కూడా మీ పార్ట్నర్ అని ఇప్పుడు బాధపడుతున్నారు. వారి తప్పు వారు తెలుసుకున్నారు. మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారా అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అంటే మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారని, మీరు అంత అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారని ఇప్పుడు పార్ట్నర్ చాలా చాలా ఫీల్ అవుతున్నారు.
మీ పార్ట్నర్ మీరు ప్రేమించినట్టే మీ పార్ట్నర్ కూడా మీలానే ఫీల్ అవుతున్నారు. మీరిక్కడ బాధ పెడితే అక్కడ వారు బాధపడుతున్నారు. ఇక్కడ మీరు హ్యాపీ ఫీల్ అయితే అక్కడ మీ పార్ట్నర్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అలాంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ కనెక్ట్ అవుతున్నాయండి. అంటే మీరు మీ పార్ట్నర్‌ని ప్రేమతో కంట్రోల్ చేస్తున్నారు. మీకు ఇష్టమైనవి తింటున్నారు, సాంగ్స్ వింటున్నారు, చూస్తున్నారు. ఏదైనా అండి మీకు నచ్చిన పనులే ఎక్కువ చేస్తున్నారు. మీకు నచ్చని పనులు చేయట్లేదు. అంటే మీకు ఆల్కహాల్‌కి ఇష్టం లేకపోయినా, స్మోకింగ్ ఇష్టం లేకపోయినా, లేదంటే డ్రెసెస్ ఇష్టం లేకపోయినా, మీకు ఎలా అయితే నచ్చుతారో అలానే వారు లైఫ్ స్టైల్ అనేది ఉందండి. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ పిక్స్ ఎక్కువ చూస్తున్నారు. మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మీట్ అవ్వాలనే అనుకుంటున్నారండి. మీ మీద అంత ఇష్టం పెంచుకుంటున్నారు. మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారంటే నైట్ అయితే ఎక్కువ నిద్రపోవటం లేదు. అందుకే వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేక అందరి మీద కోపం, చిరాకు చూపిస్తున్నారు. ఆ కోపం, చిరాకు కూడా ఇప్పుడు ఏ థర్డ్ పార్టీకైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో, వారి మాటలకు వాల్యూ ఇచ్చారో, వారి మీదే చిరాకు చూపిస్తున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి క్లారిటీ రావడం, మీతో మాట్లాడడం జరుగుతుంది, జరగబోతుంది. ఈ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీ పార్ట్నర్ చాలా పాజిటివ్‌గా ఉన్నారండి. మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారని వారికి అర్థమైంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు కాంటాక్ట్‌లో అయితే రాబోతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయండి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. పార్ట్నర్ నిజంగా మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారా? సిట్యుయేషన్స్ బట్టి మీకు క్లారిటీ రావడం అయితే జరుగుతుందండి. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్‌లో పార్ట్నర్‌కి నిజంగా మనసులో మీ మీద ప్రేమ ఉందా అంటే ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నది అవునండి. మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. అండ్ అలానే రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. అంటే మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారు. సోల్ లెవెల్‌లో అటాచ్ అయ్యే ఉన్నారు. అంటే మానసికంగా అయితే దూరం అవ్వలేదండి. బంధంలో దూరమయ్యారు కానీ మనసులో మీరు దగ్గరవుతున్నారు. మైండ్‌లో కూడా ఎక్కువ మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అసలు మీ పార్ట్నర్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి కారణం ఒక సిట్యుయేషన్ వారి కంటికి కనిపించడం గానీ, వినిపించడం గానీ జరిగింది. అప్పుడు వారు ఆ సిట్యుయేషన్ బట్టి మిమ్మల్ని కంపేర్ చేసుకోవడం వారికి అప్పుడు అర్థమైంది. మీరు కూడా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉండి వారు దూరం అవ్వటం వారికి అర్థమవుతుందండి. తెలుసుకున్నారు వారు చేసిన తప్పుకి. ఎవరో ఫ్రెండ్ కానీ, తెలిసిన వారు కానీ మీ పార్ట్నర్‌తో షేర్ చేసుకోవడం. మీ లైఫ్ గురించి అంటే మీ రిలేటెడ్‌గా గానీ, కొంచెం సింక్ అవ్వడం గానీ జరిగుంటుంది. ఆ మాటలు కానీ, సిట్యుయేషన్ కానీ. అందుకే మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. పార్ట్నర్ అయితే మీ గురించి చాలా పాజిటివ్‌గా ఉన్నారండి. మీరంటే ఎంత ఇష్టం చూపిస్తున్నారంటే, మీరిచ్చే హ్యాపీనెస్ ఇప్పుడు వారికి అర్థమవుతుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. క్లారిఫికేషన్ ఏంటంటే పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం కానీ, అలానే డివోర్స్ క్యాన్సిల్ చేసుకోవడం కానీ సంథింగ్ ఏదో అయితే జరుగుతుందండి. పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. ఒక సిట్యుయేషన్ గానీ, ఒక మాట గానీ మీ పార్ట్నర్‌లో మార్పు తీసుకురావడం అయితే జరిగింది. మీతోనే లైఫ్ సక్సెస్ అవుతారని, మీరు సపోర్ట్ ఉంటారని వారు ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రావడానికి కారణం ఇక్కడ కర్మ చక్ర అనేది స్టార్ట్ అవుతుందండి. అంటే ఇక్కడ పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఒక నెగెటివ్ సిట్యుయేషన్‌లో అయితే ఉండవచ్చు. అంటే ఇక్కడ పార్ట్నర్ మనసులో కానీ, వారి జీవితంలో కానీ నెగెటివ్ థాట్స్ కానీ, నెగెటివ్ పీపుల్స్ కానీ వారి లైఫ్ నుండి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ బంధం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అక్కడికే తిరిగి రాబోతుంది. అంటే మీ పార్ట్నర్ మీకు దూరం అయ్యారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రాబోతున్నారు. ఇక్కడ కర్మబంధం ప్లస్‌గా ఉంది. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. కర్మ కూడా తిరిగి రావడానికి కారణం పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవుతున్నాయంటే ఇక్కడ మీ బంధం డివైన్ కలపబోతుంది అని. అంటే మీ పార్ట్నర్‌తో మీకు బంధం ముడిపడబోతుంది.
ఇక్కడ లవర్స్కి అయితే మీ పార్ట్నర్తో మీకు మ్యారేజ్ జరిగే అవకాశం కనిపిస్తుందండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్, మీ పార్ట్నర్ అసలు మీకు దూరం అవడానికి రీజన్ వారి లైఫ్ వారు చూసుకుని హ్యాపీగా ఉండాలనుకున్నారండి. అంటే కొంచెం మనీ మైండెడ్ పర్సన్ అనుకుంటా మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అలానే వారికి మంచి చెప్పిన వారిని దూరం చేసుకున్నారు. ఒంటరిగా ఉండేవారు. కొన్ని రిలేషన్స్ కూడా వారు అట్రాక్ట్ అయ్యారండి. వాటిలోనే సంతోషం ఉండేది అనుకునేవారు. ఇక్కడ మీ పార్ట్నర్ దారి తప్పారు. ఆ దారి తప్పిన నుండి సరైన దారి ఏదో వారు తెలుసుకోవడం అయితే జరిగింది. టోటల్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏం సూచిస్తున్నాయి అంటే, పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఉందా అంటే ప్రేమ ఉందండి. రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారా అంటే కోరుకుంటున్నారు. రీయూనియన్ కూడా అవ్వబోతుంది. ఇక్కడ మీ పార్ట్నరు ఎవరితోనైనా డిస్కషన్ చేయడం కానీ, లేదంటే ఏదైనా సిచ్యువేషన్ వారికి తెలియడం, చూడడం కానీ సంథింగ్ ఏదో జరిగిందండి. అప్పుడు మీరు గుర్తు రావడం, ఆ ఎమోషన్స్కి కనెక్ట్ అయిపోయారు. అంటే ఆ ప్లేస్లో మిమ్మల్ని ఊహించుకోవడం కానీ, కంపేర్ చేయడం కానీ ఏదో జరిగింది. అప్పుడు వారికి అర్థమైందండి వారు చేసిన దానికి. ఇక్కడ కర్మ సిచ్యువేషన్ అన్నది పాజిటివ్గా మారుతుంది అంటే పార్ట్నర్లో మార్పు కూడా రాబోతుంది. పార్ట్నర్లో ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నారో అలాంటి మార్పు రాబోతుంది. పార్ట్నర్ కొంతమంది అయితే కొన్ని రిలేషన్లో అయితే ఉండి ఉన్నారండి. అది డబ్బు పరంగా. కానీ అది సరైన మార్గం కాదని, దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారని, వారి తప్పు వారు తెలుసుకుని మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది అని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు గత జన్మ నుండి వచ్చిన బంధం డివైన్ కూడా కలిపిన బంధం అని కూడా ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఉన్నాయండి. ఒకటి కర్మ బంధ కనిపిస్తుంది, 2 డివైన్ బంధం కనిపిస్తుంది, సోల్మేట్ బంధం కనిపిస్తుంది, అలానే గత జన్మ బంధం అంటే జన్మల బంధం అంటారు కదా, ఆ బంధం కూడా కనిపిస్తుంది. సోల్మేట్స్ లవర్స్ ఎప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ కన్నా ఒకరికొకరు బాధ పెట్టుకుంటూ ఉంటారండి. అలాంటి సిచ్యువేషన్స్ అయితే మీకున్నాయి. మీరు ఎంత దూరం అయిపోయినా ఎప్పటికైనా కలిసే బంధం మీది. మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోరని మీరు భయపడుతున్నారు. కానీ ఇక్కడ మ్యారేజ్ కార్డ్ ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి. మేబీ 2 months 3 monthsలో మీకు మ్యారేజ్ ప్రపోజల్ రావడం అయితే జరుగుతుంది. పార్ట్నర్తోనే మ్యారేజ్ అవడం అయితే జరుగుతుంది. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక డబ్బు పరంగా ఉన్న ఆస్తి పరంగా కానీ ఒక సిచ్యువేషన్ వల్ల మీ బంధం అనేది కలవడం అయితే జరుగుతుందండి. ఒక ప్రాపర్టీ విషయంలో అయితేనే మీ బంధం కలవబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్మ సిచ్యువేషన్లో మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అన్నది ఎదుర్కొన్నారు. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ముగిసిపోవడం, మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ వల్ల మీరు ఈ సమస్యలు అన్నది ఎదుర్కొన్నారండి. పార్ట్నర్ మీతో మాట్లాడతారు, మిమ్మల్ని మీట్ అవుతారు. వారికి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. డివైన్ కూడా మీ పార్ట్నర్కి మీరే వారికి రైట్ పర్సన్ అని ఇండైరెక్ట్గా ఏదైనా సాకేంద్రాలు పంపించవచ్చు. మీరు గుర్తొచ్చేలాగా ఇలా సంథింగ్ ఏదో జరిగిందండి. అందుకే పార్ట్నర్ కూడా మీ గురించి ఆలోచించడం, మీ గురించి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. మీ పార్ట్నర్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. కొంతమందికి అయితే 48 hours రావచ్చండి. అందరికీ కాదు. మేబీ ఒక 5 members 10 members ఇలా జరుగుతుంది. అన్బ్లాక్ చేయడం కానీ రెండిట్లో ఏదో జరుగుద్దండి. అలానే పార్ట్నర్ మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వబోతున్నారు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు. వారు కనిపించడం కానీ కనిపిస్తే మాత్రం మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి. ఇలా మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఒక ఎమోషన్ సిచ్యువేషన్స్ మాత్రం మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించి వారంతటి వారే మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఈ టోటల్గా ఈ ఎనర్జీస్ కార్డ్స్లో మాత్రం మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు, మీరంటే ఇష్టం చూపిస్తున్నారు. మీ పార్ట్నర్లో ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నారో అలాంటి మార్పు అయితే
రాబోతుందండి. జరిగే సిచ్యువేషన్స్ కూడా ఇవే. ఈ మంత్ ఎండింగ్లో చాలా మందికి రీయూనియన్ అనేది ఉండబోతుంది. అండ్ మ్యారేజ్ ప్రపోజల్ కూడా రాబోతుంది. ఇక్కడ గుడ్ కర్మ స్టార్ట్ అయిందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. ఇవండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్స్. మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక డిఫరెంట్ కంటెంట్ వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.